2026లో ఉన్న ఇంట్రెస్టింగ్ మ్యాచ్ చూసాం అండ్ దట్స్ బిఏ లో స్కోరింగ్ మ్యాచ్ అని చెప్పి గుజరాత్ మరియు సన్ రైజర్స్ మ్యాచ్లో ఫస్ట్ టాస్ గెలిచిన సన్ రైజర్స్ వాళ్ళు బౌలింగ్ ఎంచుకున్నారు అండ్ అనుకున్నట్టుగానే ఎవరైనా సరే చేసింగ్ చేస్తారని ప్రిపేర్ చేసుకున్నట్టు అలానే ప్రిఫర్ చేశారు. బట్ చూసుకున్నట్లయితే ఇనీషియల్గా చూసుకుంటే గుజరాత్ వాళ్ళకి అంత మంచి స్టార్ట్ అయిన రాలేదు. వాళ్ళు ఫస్ట్ లేని బాట్లర్ని మరియు శుభన్ గిల్ లాంటి మెయిన్ వికెట్స్ కోల్పోయారు. బట్ దాని తర్వాత చూసుకున్నట్లయితే ఎప్పుడైనా వాళ్ళ మిడిల్ ఆర్డర్ ప్రాబ్లం అని అనుకుంటాం. బట్ ఈసారి మాత్రం ఒక నిశాంత్ సింధు నుంచి ఒక మంచి క్యామియో, అలాగే వాషింగ్టన్ సుందర్ ఒక హాఫ్ సెంచరీ అండ్ అలాగే విత్ దట్ సాయి సుదర్శన్ యొక్క కన్సిస్టెన్సీతో మరొక హాఫ్ సెంచరీ వల్ల వాళ్ళ టీమ్ స్కోర్ కనీసం 165 దాకా తీసుకెళ్ళగలిగారు. అండ్ మెయిన్లీ చూసుకున్నట్లయితే సన్ రైజర్స్ బౌలింగ్లో ఎక్సెప్షనల్ స్పెల్ వేసినటువంటి షాకీబ్ హుసేన్ కానీ ప్యాట్ కమిన్స్ కానీ ఎక్సలెంట్ స్పెల్ వేశారు. బట్ ఈసారి మళ్ళీ ఇంకా కాస్త ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయ్యాడు. అండ్ ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ ఇన్నింగ్ చూసుకున్నట్లయితే 160+ వాళ్ళు స్కోర్ కొట్టారు. అండ్ దాని తర్వాత 160+ టార్గెట్తో బలం తినటువంటి సన్ రైజర్స్ వాళ్ళకి ఫస్ట్ ఇనిషియల్గా ట్రావిస్ హెడ్ని డకౌట్ అయిపోయాడు. అండ్ దాని తర్వాత చూసుకున్నట్లయితే అభిషేక్ శర్మ 4 కొట్టాడు, కానీ దాని తర్వాత తను కూడా బౌల్డ్ అయిపోయాడు. అండ్ దాని తర్వాత చూసుకున్నట్లయితే ఇషాన్ కిషన్ కాస్త టచ్లోకి వచ్చాడు అనిపించినప్పుడే తను కూడా అవుట్ అయిపోయాడు. అండ్ దాని తర్వాత వరస పెట్టి మొత్తం వికెట్లు కూడా పడుతూనే ఉన్నాయి. అండ్ దానివల్ల సన్ రైజర్స్ హైదరాబాద్ కోలుకోలేకపోయారు. మెయిన్లీ చూసుకున్నట్లయితే పిచ్లో మాత్రం సెకండ్ ఇన్నింగ్స్లో ఎక్సలెంట్గా బౌలింగ్ అనేది పడింది. మెయిన్లీ చూసుకున్నట్లయితే మొహమ్మద్ సిరాజ్ మరియు జేసన్ హోల్డర్ బౌలింగ్ అయితే ఎక్సెప్షన్ అని చెప్పుకోవాలి. మెయిన్లీ సిరాజ్ మీద ఈ సీజన్లో వేరే పిచ్ మీద వచ్చి బ్యాటింగ్ చేస్తున్నాడు బ్రో. నిజంగా చూసుకున్నట్లయితే అసలు అలాంటి పర్ఫార్మెన్స్ ఏ సీజన్లో కూడా చూడలేము సిరాజ్ నుంచి. బట్ ఈ సంవత్సరం తన బెస్ట్ని తీసుకొస్తున్నాడు. అండ్ మొత్తం మ్యాచ్లో చూసుకున్నట్లయితే జేసన్ హోల్డర్ మరియు వాళ్ళ మెయిన్ బౌలర్ అయినటువంటి కగిసో రబాడా ఇద్దరు చెరో 3 వికెట్స్ తీసుకున్నారు. అండ్ చూసుకున్నట్లయితే మొహమ్మద్ సిరాజ్ 2 వికెట్స్ తీసుకున్నాడు. అండ్ రషీద్ ఖాన్ కూడా ఒక వికెట్ తీసుకున్నాడు. అండ్ మెయిన్లీ చూసుకున్నట్లయితే లాస్ట్ వచ్చేసరికి వాళ్ళు 100 కోసం కూడా ట్రై చేయకుండా అదే అటాకింగ్ ఇంటెంట్తో ఆడడమో లేదా వాళ్ళ బాల్ అనుకున్నట్టుగా టైం ఒక వాళ్ళు ఎడ్జెస్ అవుట్ అయిపోవడం ఏంటో కానీ సన్ రైజర్స్ హైదరాబాద్ వాళ్ళు కేవలం నెట్ ఫైనల్స్కి అవుట్ అయిపోవడంతో వాళ్ళ రన్ రేట్ అనేది +750 నుంచి వెళ్ళి ఇప్పుడు +350 దాకా వచ్చేసింది. సో వాళ్ళు ఇనీషియల్గా వాళ్ళకు ఉన్నటువంటి 2 మ్యాచెస్లో 1 మ్యాచెస్ని గెలిచి వాళ్ళ రన్ రేట్ బాగుంచుకుంటే ప్లే ఆఫ్స్కి వెళ్తారు, లేదంటే ఎలిమినేట్ అయిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ అనదర్ ఇంకోటి చూసుకున్నట్లయితే ఒకవేళ వాళ్ళు 2 మ్యాచ్లో గెలిస్తే తప్ప వాళ్ళు కరెక్ట్గా ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోరు అని చెప్పుకోవాలి. అండ్ వాళ్ళకి అప్కమింగ్ మ్యాచెస్ చూసుకున్నట్లయితే సిఎస్కేతో మరియు ఆర్సీబీతో ఉంది. అండ్ సిఎస్కేతో ఏవే మ్యాచ్ అండ్ ఆర్సీబీతో హోమ్ మ్యాచ్. సో చూడాలి సన్ రైజర్స్ ఎలా పర్ఫామ్ చేస్తుందో. మెయిన్లీ జీడీ వాళ్ళు చూసుకున్నట్లయితే ఇప్పుడు 12 గేమ్స్ ఆడి వాళ్ళు 8 గెలిచి వాళ్ళ ప్లే ఆఫ్స్ని ఆల్మోస్ట్ వాళ్ళు ఖరారు చేసుకున్నారు. వాళ్ళ నెట్ రన్ రేట్ కూడా బాగుంది కాబట్టి వాళ్ళు రాబోయే 2 మ్యాచ్ల్లో వాళ్ళు నెట్ రన్ రేట్ని డిప్ అవ్వకుండా చూసుకొని రెండింటిలో ఒక్కటి గెలిచినా సరిపోతుంది, వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోతారు. అండ్ టాప్ 1 పొజిషన్లో ఉండాలి అంటే ఇంకా కాస్త నెట్ రన్ రేట్ మెరుగుపరుచుకొని ఒక విన్ ఉన్నా సరిపోతుంది. లేదా 2 విన్స్ గెలిస్తే వద్దన కూడా ఫస్ట్ ప్లేస్లో ఉంటారు. సో చూడాలి ఇప్పుడు ప్లే ఆఫ్ స్టేజ్ మరింత ఇంట్రెస్టింగ్గా మారింది. సో చూద్దాం.